కలియుగంలో భక్తుల పాలిట కరుణాసముద్రుడైన శ్రీ వెంకటేశ్వరుని మహిమలు అనంతములని నిరూపించే సంఘటనలు కోకొల్లలు. అటువంటిదే ఒకటి మాకు అనుభవమైనది. అది 1972వ సంవత్సరం జూన్ నెల మా అక్కయ్య వివాహం జరిపించాలని మా నాన్నగారు ఎంతో ప్రయత్నించి సంబంధం కుదుర్చుకుని ముహూర్తం పెట్టించారు. జూన్ 26వ తేదీ ఉదయం 10 గంటలకు ముహూర్తం. అదృష్టవశాత్తు మాకు అన్ని విధాలా అనుకూలమైన సంబంధమే కుదిరిందని అందరూ ఎంతో సంతోషించారు. మా ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకున్నా అందివచ్చిన అవకాశం జారిపోతుందన్న భయంతో మా నాన్నగారు మాకున్న భూమిలో కొంత భాగం అమ్మివేసి అక్కయ్య వివాహానికి సిద్ధమయ్యారు. పెళ్లి పనులు జోరుగా సాగుతున్నాయి. మా ఇంట్లో జరుగుతున్న మొట్టమొదటి శుభకార్యం కాబట్టి అంతో ఇంతో మా స్థాయికి తగ్గట్టు ముచ్చటగానే అక్కయ్య పెళ్లి జరిపించాలని నాన్నగారు ఏర్పాట్లు బాగానే చేయిస్తున్నారు. వివాహం ఇంకా 4 రోజులుందనగా ఆ సాయంత్రం మంచిరోజని పందిరి వేయిస్తున్నారు. వాకిట్లో పందిరి దాదాపు అయిపోవచ్చేసరికి వర్షం మొదలై క్రమంగా పెరిగిపోయి కుంభవృష్టిగా మారింది. ఆ వర్షం చివరికి ముసురుగా మారింది. ఆ ముసురు పెళ్లి రేపనగా కూడా వదలలేదు. ముసురులోనే ఎలాగోలా పనులు జరిగిపోతున్నాయి. దూర ప్రదేశాల నుండి రావలసిన బంధువులంతా దిగుతున్నారు వరుసగా. 4-5 రోజులుగా తెంపులేని వర్షం మూలంగా మా ఇంటి చుట్టూ నీళ్లు నిలబడి జలాశయం మధ్యన కుటీరంలా కనిపిస్తుంది మా ఇల్లు. మరునాడు తెల్లవారితే వివాహమనగా ఆ సాయంత్రం కూడా వర్షం తగ్గలేదు. ఆ ముసురులో ఆ జలాశయం మధ్యన ఎలా వివాహం జరపాలో తోచక సతమతమైపోతున్నారు నాన్నగారు. వచ్చిన బంధువులంతా మా అవస్థ చూచి బాధపడుతున్నారు. గ్రామస్థులు కూడా పాపం ఎలాగోలా తంటాలు పడి పిల్ల పెళ్లి పెట్టుకున్నాడాయన ఎలా గట్టెక్కుతాడో ఏమో అని జాలిపడుతున్నారు. మా నాన్నగారికి ఎటూ దిక్కుతోచడం లేదు. మా సమీపంలో తెనాలి పట్టణంలో గల ధర్మసత్రాలు కళ్యాణ మండపాలు అన్నీ తిరిగేశారు. కాని ఎక్కడా ఖాళీ లేవు. అదే ఆ ఏటికి అఖరిలగ్నం కావటం వలన అన్ని చోట్ల ముందే బిగిసిపోయినాయి. నిరాశతో సాయంత్రం 7 గంటలకు తిరిగి ఇల్లు చేరారు నాన్నగారు. రావలసిన బంధువులంతా చాలా వరకు వచ్చేశారు. వంటవాళ్లు వగైరా కూడా హాజరయ్యారు. వరుణదేవుడు మాత్రం మమ్మల్ని వదిలిపెట్టి వెళ్లనని తిష్టవేశాడు. ఎంతో ముచ్చటగా అక్కయ్య పెళ్లి జరిపించాలని ఆశించిన అమ్మ, అత్తయ్యలంతా దిగాలు పడిపోయారు. ఆ మధురక్షణాల కోసం జీవితంలో ఒకే ఒకసారి లభించే ఆ అమృత ఘడియల కోసం కలలు కంటూ అందరిలాగే ఎదురుచూస్తున్న అక్కయ్య కృంగిపోయి ఓముల కూలబడిపోయింది. ఎవ్వరికీ మనసులో మనసు లేదు. అందరూ బరువెక్కిన హృదయాలతో నోటి మాటరాక కూర్చుండిపోయారు. అర్ధరాత్రి వరకు మా నాన్నగారు మండుతున్న అగ్నిపర్వతంలా కనిపిస్తున్నారు. కుర్చీలో కూర్చుని గంభీరంగా శూన్యంలోనికి చూస్తున్నారాయన. ఆయన్ని సమీపించటానికి, పలకరించటానికి ధైర్యం చాలటం లేదెవ్వరికి. పొద్దుపోయిన తర్వాత మా ఇంటికి సమీపంలోనే ఉన్న మా శ్రేయోభిలాషి ఒకాయన వచ్చాడు నాన్న దగ్గరకు. ఆయన గారిది చాలా విశాలమైన వరండాగల పెద్దడాబాయిలు. ఆ కాంపౌండులో పెద్ద బావి కూడా ఉంది. పరిస్థితి అంతా తెలిసిన ఆయన నాన్నగారికి ఒక సలహా ఇచ్చాడు. ఎంత వర్షం వచ్చినా ఏ ఆటంకం లేకుండా పనులన్నీ జరిగిపోతాయి. మా ఇంట్లో వివాహం జరిపించవయ్యా అని, ఏర్పాట్లన్నీ తనే చేయిస్తానని కూడా చెప్పాడు. నాన్న 2 క్షణాలు ఆలోచిస్తూ కూర్చున్నాడలాగే. ఆయనగారి సలహా మావాళ్లందరికీ బాగానే ఉంది. అలా చేయడమే మంచిదని అంతా భావించారు. 2 క్షణాల తర్వాత నాన్న గట్టిగా శ్వాసలాగి వదిలారు. ఏది ఏమైనా నా బిడ్డ పెళ్లి ఈ పందిట్లోనే జరిగి తీరాలి అంటూ లోనికి వెళ్ళిపోయారు. వచ్చినాయన సనుక్కుంటూ వెళ్ళిపోయాడు. నాన్నకు ఒకళ్ళు సలహాలివ్వడం అలవాటు లేదని మా బంధువులంతా గొనుక్కోవటం, గుసగుసలాడటం తప్ప ఆయనతో వాదించి ఒప్పించే ధైర్యం ఎవ్వరికీ లేకపోయింది. నాన్న కాస్సేపైన తర్వాత అక్కయ్య ఉన్న గదిలోనికి వచ్చి ఆమె తలనిమిరి ధైర్యంగా ఉండమన్నట్లు వీపుచరిచి తిరిగి లోనికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత తెల్లవారే వరకు ఆయన అర్ధనమిలిత నేత్రాలతో శ్రీ వెంకటేశ్వరస్వామివారిపై తదేకంగా దృష్టి నిలిపి పీటమీదనే కూర్చుండిపోయారు. ఇంట్లో అందరూ క్రమక్రమంగా నిద్రలోనికి జారుకున్నారు.
భళ్ళున తెల్లవారింది. వర్షం తగ్గుముఖం పట్టింది. సన్నగా తుంపరలు మాత్రం పడుతున్నాయి. ఇంకా సరిగ్గా 6:30కు నాన్నగారు రాత్రి కూర్చున్న చోటు నుండి లేచారు. ఎదురుగా కిటికీ నుండి మబ్బుతునకలను ఛేదించుకుంటూ వస్తున్న సూర్యభగవానుడు కనిపిస్తున్నాడు. నాన్నగారి కళ్లలో వెలుగు కనిపించింది. ఆయనకు సమీపంలో నిలబడి పరిశీలిస్తున్న నాకు. నాన్నగారు తన ఎదురుగా పూజామంటపం మీదున్న తన ఇష్టదేవమైన శ్రీ వెంకటేశ్వరుని ముందు సాష్టాంగపడి లేచారు. బయటకు వచ్చి కార్యరంగంలోనికి దిగారు. ఆ తర్వాత అంతా సినిమా రీలులా చకచక జరిగిపోయింది. సరిగ్గా 7:30కు పెళ్లివారు బస్సులో తరలివచ్చారు. గ్రామంలోని అభిమానులు ఆత్మీయులు అంతా పిలువకుండానే పోగయి తలోపని చెప్పకుండానే చేసుకపోసాగారు. పందిరి అలంకరణ వియాలవారి మర్యాదలు, వంటల వార్పులు, బాజా భజంత్రీలు అన్నీ క్షణాల మీద చకచక జరిగిపోతుంటే ఏనాడు మా ఇంటికి రాని గ్రామస్థులంతా యువకులు, పెద్దమనుష్యులు నిలబడి తమ స్వంత కార్యంలా జరుపుకపోతుంటే ఈ గ్రామంలో ఈయనకింత పలుకుబడి, అండదండలున్నాయా అని వియ్యాలవారితో పాటు మేము సైతం ఆశ్చర్యపోయాము. అనుకున్న ప్రకారం అన్ని ముచ్చట్లతో సెకండు తేడా లేకుండా సూత్రధారణ జరిపించారు నాన్నగారు. మిగిలిన ఏర్పాట్లు కూడా అందరూ మెచ్చుకునేలా జరిగిపోయినాయి. ఆ పెళ్లిపీటల మీద కూర్చున్న అక్కయ్య కళ్లలో వెలుగు, సంతృప్తి మాటల్లో చెప్పలేను. భోజనాలైన తర్వాత అంపకాలతంతు వగైరా ముగిసేసరికి మధ్యాహ్నం కాఫీల వేళయింది. టిఫిను, కాఫీలు పూర్తి చేసుకుని అక్కయ్యను వెంట పెట్టుకుని వియ్యాలవారు వెళ్లిపోయారు. నాన్న ఒంటరిగా గదిలో నిలబడి ఉంటే దగ్గరగా వెళ్లాను. ఆయన శ్రీవెంకటేశ్వర స్వామివారి ముందు నిలబడి చేతులు జోడించి స్వామితో ఏదో అంటూ ఆనందబాష్పాలు రాలుస్తున్నారు. విచిత్రమేమంటే ఆ రాత్రి 7:30-8 గంటలకు మళ్లీ వర్షం మొదలయింది. ఆ ముసురు తిరిగి 4 రోజుల వరకు వదలలేదు. శ్రీ స్వామివారి దయవల్ల అక్కయ్య పెళ్లి అటూ ఇటూ ముసురు మధ్య 10 ఘడియల వ్యవధిలో నిర్విఘ్నంగా జరిగిపోయింది, ఏ లోటు లేకుండా. ఆ రాత్రంతా నాన్న పెట్టుకున్న మొర ఆలకించిన శ్రీనివాసుడు తన మహిమను ప్రదర్శించాడు. తన భక్తుని ఇంట నిర్విఘ్నంగా పెళ్లి జరిపించిన దేవుడు ఆ తిరుమల వెంకటేశ్వరుడు. శ్రీ శ్రీనివాస గోవిందా, శ్రీ వెంకటేశ గోవిందా. గోవిందా హరి గోవిందా, గోకుల నందన గోవిందా. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద.